హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని కణ నిర్మాణం విధులు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లని అంటారని ఎవరు ఊహించారు? ఆన్సర్ ష్లీడన్. ప్లాస్మా పొర డాష్ త్వచం. ఆన్సర్ ఒక విచక్షణ త్వచం, భేదక పారగమ్య త్వచం, పారగమ్య త్వచం. ఏ సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత దాని ద్వారా కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం, హరితరేణువులు, మైటోకాండ్రియా వంటి కొన్ని కణాంగాలను చూడగలుగుతాం? ఆన్సర్ సంయుక్త సూక్ష్మదర్శిని. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం వేటి సంశ్లేషణానికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ ప్రోటీన్లు. క్షీరదాలలోని ఏ కణాలలో కేంద్రకం కనిపించదు? ఆన్సర్ ఎర్ర రక్త కణం. కణాంతర రవాణాలో పాల్గొనున్నది డాష్. ఆన్సర్ అంతర్జీవ ద్రవ్యజాలం. కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసే కణశ్వాసక్రియ దేనిలో జరుగుతుంది? ఆన్సర్ మైటోకాండ్రియాలో. ప్లాస్టిడ్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ 3 రకాలుగా. కణం మధ్య భాగంలో ముదురు రంగుతో కనబడే గుండ్రని భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ కేంద్రకం. స్లీడన్ శ్వాన్స్ సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ మొత్తం జంతు వృక్షరాజ్యంలోని జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయని నిర్ధారించారు. వీరి కణ సిద్ధాంతం కొత్త కణాలు ఎలా ఏర్పడ్డాయో వివరించలేదు. వీరు అన్ని సజీవులకు వర్తింపచేసే విధంగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మైటోకాండ్రియా అంతర్నిర్మాణాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు. ఆన్సర్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. జంతుకణంలో కనిపించే కణాంగం డాష్. ఆన్సర్ మైటోకాండ్రియా. కణకవచంకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ కణకవచం ద్వారా ఇతర కణాలకు సమాచార మార్పిడి జరగదు. ఈ క్రింది వానిలో డిఎన్ఏను కలిగి ఉండున్నది ఏది? ఆన్సర్
కేంద్రకం హరితరేణువులు మైటోకాండ్రియా. కణం మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగే పదార్థాల వినిమయాన్ని నియంత్రించేది ఏది? ఆన్సర్ ప్లాస్మా పొర. రక్తికలకు సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి. ఆన్సర్ రిక్తికలు కణంలో కుడ్యపీడనాన్ని నియంత్రించలేవు. ఇది సరికాని వాక్యం. కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని ఏమంటారు? ఆన్సర్ కేంద్రక త్వచం. పూలల్లో ఇవి ఉంటాయి. ఆన్సర్ క్రోమోప్లాస్ట్లు. కణాంగాలన్నింటిలో పెద్దగా స్పష్టంగా కనబడే కణాంగం ఏది? ఆన్సర్ కేంద్రకం. ఈ క్రింది వానిలో త్వచం లేని కణాంగం ఏది? ఆన్సర్ రైబోజోమ్లు. కణకవచం దేనిలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం? ఆన్సర్ వృక్షకణం. ఈ క్రింది వానిలో రెండు త్వచాలు కలిగిన కణాంగం ఏది? ఆన్సర్ మైటోకాండ్రియా. కణకవచం వీటిలో ఉంటుంది. ఆన్సర్ మొక్కల్లో. ఈ క్రింది వానిలో ఒకే త్వచం కలిగిన కణాంగం ఏది? ఆన్సర్ లైసోజోమ్లు. అంతర్జీవ ద్రవ్యజాలం మరియు గాల్జీ సంక్లిష్టం. సయానోబ్యాక్టీరియా ఏ వర్గానికి సంబంధించింది? ఆన్సర్ కేంద్రక పూర్వ కణవర్గానికి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మైటోకాండ్రియాను పరిశీలించినప్పుడు మైటోకాండ్రియా చుట్టూ ఎన్ని త్వచాలు కనబడతాయి? ఆన్సర్ 2 త్వచాలు. ఈ క్రింది వానిలో అసత్య వాక్యం ఏది? ఆన్సర్ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది. ఇది అసత్యవాక్యం. అభివృద్ధి చెందిన ఏ కణాలలో కేంద్రకం ఉండదు? ఆన్సర్ చాల్నీ నాళాలు. ప్లాస్మా పొరకి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ కణం యొక్క అంతరత్వచాన్ని ప్లాస్మా పొర అంటారు.
కణద్రవ్యంలో అతి చిన్న రేణువులలో వినాశకర ఎంజైమ్లను ఏమంటారు? ఆన్సర్ లైసోజోమ్లు. కణం లోపలికి వెలుపలికి ఏ పదార్థమైనా వెళ్ళాలంటే దేని ద్వారా మాత్రమే వెళ్ళాలి? ఆన్సర్ ప్లాస్మా పొర. సంక్లిష్టాల లోపల భాగాలను ఏ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే స్పష్టంగా పరిశీలించగలం? ఆన్సర్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.